తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ పరాభవనామ సంవత్సరంలో వ్యవసాయం ఇది చాలా బాగా అందరు కూడా రైతులందరూ కూడా చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఏదైతే కనుక సంక్షోభం ఏర్పడిందో ఇప్పుడు ఆలుగడ్డ ఉల్లిగడ్డ రేట్లు అయితే ఇప్పుడు పడిపోతున్నాయి, పర్వాలేదు. కానీ ఈ సంక్షోభం ఎప్పటి దాకా ఉంటుందంటే అక్షయ తృతీయ వరకు మాత్రమే ఈ సంక్షోభం ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. యుద్ధ తీవ్రత యుద్ధ వాతావరణం తగ్గిపోతుంది. మళ్ళీ ఆయిల్ రేట్లు నార్మల్కి వచ్చేస్తాయి, సర్వసాధారణంగా అయిపోతాయి. కానీ ఒకేసారి ఇంపోర్ట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ తర్వాత ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఉల్లిగడ్డలు విదేశాలకు ఎక్కువగా వెళ్ళిపోతాయి, ఆలుగడ్డలు ఎక్కువగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే ఈ సంవత్సరము పళ్ళ ధరలు బాగా పెరిగిపోతాయి. మామిడి పళ్ళ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ వడగళ్ళ వానలు పడతాయి. అదేవిధంగా కూరగాయల ధరలు బాగా పెరుగుతాయి. నేను ఈ భాగ్యనగరానికి సిటీస్కి దూరంగా ఉండేటువంటి రైతులకు చెప్పేది ఏంటంటే కొత్తిమీర బాగా పెంచండి, పాలకూర బాగా పెంచండి. కొత్తిమీర పాలకూర తోటి మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అదేవిధంగా టొమాటో కేవలము ఒక 5 రోజులు మాత్రం రాజ్యం వెళ్తుందండి. ఆ 5 రోజుల్లో టమాటా రేట్ ఇట్లా 100 రూపాయలకి రీచ్ అయిపోతుంది. 5-10 రోజులు అయితే కనుక టమాటా సంక్షోభం ఉంటుంది. అదేవిధంగా ఆలుగడ్డతో సంక్షోభం ఏర్పడుతుంది. తర్వాత ఉల్లిపాయలలో అందులోనూ తెల్ల ఉల్లిపాయలకైతే విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. సో ఈ సంవత్సరం ఉల్లిపాయ కన్నీరు పెట్టిస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయి. రైతులకి కొంచెం లాభం అయితే కలుగుతుంది. కానీ సామాన్య ప్రజలకు, రిటైలర్స్ ఎవరైతే ఉంటారో కొనుక్కునేటువంటి ప్రజలకు మాత్రం అమ్మ ఉల్లిపాయ ధర పెరిగిపోయిందే అని బాధ అయితే కలుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ తర్వాత జూన్ జూలై నెలల్లో ఏదైనా ఒక 10 రోజులు మాత్రం ముఖ్యంగా టమాటా రైతులకు మాత్రం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా చెప్తున్నాను, ఈ సంవత్సరము క్షుధార్త ప్రజలు ఆకలి బాధలు పడతారని ఉంది కాబట్టి ఇది విషయం చెప్తున్నాను. ఒకవేళ ధర సరిగ్గా లేకపోయినా, ఎందుకోసం అంటే కొంచెం దళారులు మోసం చేస్తారు. నిజంగా డిమాండ్ ఉంటుంది కానీ దళారుల మధ్యలో మోసం చేస్తారు. డిమాండ్ లేకుండా ఉండడానికి వాళ్ళు మీకు తక్కువ ధరకి ఇస్తారు. తక్కువ ధరకి రైతులు అమ్ముకోకండి. అంత అవసరం పెడితే ఆ టమాటాలు కట్ చేసేసుకొని వాటి కొంచెం ఉప్పు జల్లేసి ఎండబెట్టి పొడి చేసుకుని అమ్ముకోండి. అది కూడా మంచి 300 రూపాయల కిలో పోతుంది. కంగారు పడొద్దు. ఉల్లిపాయల ధర అయితే పెరుగుతుంది, టమాటా ధర అయితే తప్పకుండా మిమ్మల్ని కింగ్ చేస్తుంది. ఈ సంవత్సరం రైతులకి మంచి లాభదాయకంగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ముఖ్యంగా మునగకాయలు, మునగాకులు కానీ ఆకుకూరలు కానీ పండించే రైతులకు మంచి లాభం ఉంటుంది. బ్రకోలీ అని ఒక పంట ఉంటుంది, గోబీ లాంటిది, అది కూడా మంచి లాభదాయకం ఇస్తుంది. ఈ సంవత్సరం రైతులకైతే లాభంగా ఉంది. వరి విషయంలో మాత్రం బాయిల్డ్ రైస్ మాత్రం సేల్ చేయకండి. రైతులు సొంతగానే నవారా లేదా చిట్టి ముత్యాలు లేదా రత్నచౌడి ఇక ఏవైనా దేశవాళీ రకానికి సంబంధించిన విత్తనాలను పెట్టి పండించే ప్రయత్నం చేయండి. రైతులకు ఇది చాలా మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, అది 160 రూపాయల కేజీ అంటే 10,000 రూపాయలకు పైగా ఒక క్వింటాల్ వెళ్తుంది. నవారా, రత్నచౌడి అలాంటి బియ్యం పెట్టండి, మంచి జరుగుతుంది. అలాంటి వడ్లు పెట్టండి, బాగుంటుంది. పరాభవన సంవత్సరంలో ఇక్కడ ఆల్రెడీ చెప్పారు ఏంటంటే రాజులు కొట్లాడుకుంటారు అని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుందనంటే సింపుల్ చెప్పాలి అంటే కెమెరాల ముందేమో అరుచుకుంటారు, కెమెరాల వెనుకేమో చక్కగా పార్టీలు చేసుకుంటారు. కాబట్టి సామాన్య ప్రజలు, కార్యకర్తలు ఎలాంటి రియాక్ట్ అవ్వకండి. ప్రశాంతంగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎవరు ఏదంటే జై అనండి, కానీ మీరు మాత్రం కొట్లాడుకోకండి. అది విషయం చెప్తున్నా. ఎందుకోసం అంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారని చెప్పి రాజులు ఎప్పుడు యుద్ధంలో దిగరు. సైనికులే యుద్ధంలో దిగుతారు. నష్టపోయేది సైనికులే. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఈ సంవత్సరము ముఖ్యమంత్రులు మారుతారు, ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు. ముఖ్యమంత్రులు కొన్ని రోజుల కోసం అని చెప్పి వేరే పదవులకు వెళ్ళడమో, వేరే పనుల కోసం వెళ్ళడమో, లేదా ఆరోగ్యం బాగాలేకపోవడమో ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అదేవిధంగా తమిళనాడు రాజకీయంలో మళ్ళీ పునరావృతం అవుతుంది. తమిళనాడు రాజకీయం పునరావృతం అవుతుంది. ఎంజీఆర్, జయలలిత ఎలాగైతే ఉన్నారో అలాగే కొత్తగా ఒక నటుడు, ఒక నటీమణి వాళ్ళు ఎంజీఆర్ గారి వృత్తాంతంని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. తమిళనాడులో మళ్ళీ అదే రాజకీయం మొదలవుతుంది. సో భవిష్యత్తులో తమిళ రాజకీయం లోపల మళ్ళీ ఒక స్త్రీ ముఖ్యమంత్రి కాబోతుంది. దానికి ఇప్పుడు సన్నాహాలు ప్రారంభమవుతాయి. కాకపోతే ఇంకొక 7 సంవత్సరాలు పడుతుంది. 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఆమెనే ముఖ్యమంత్రి అవుతుంది. సో ఆమె ఎవరో మీకు తొందరగా మీకు కూడా తెలుస్తుంది. చెప్తాను, అక్కడ ప్రారంభమైనప్పుడు చెప్తాను. ఇప్పుడే పేర్లు చెప్పడం వద్దు.
కాబట్టి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ తమిళనాడులో ఒక నటుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కాదు. ఈ ఎలక్షన్‌లో గెలవరు గానీ, వచ్చే ఎలక్షన్‌లో మాత్రం తప్పకుండా విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు గానీ, ఈ సంవత్సరం కాదు. ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ గారికి ఎట్లాగైతే రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయో, అట్లాగే విజయ్ గారికి కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి. కానీ కనీసం ఒక లెవెల్‌లో ఒక 20, 30 సీట్లయితే తప్పకుండా గెలుచుకుంటారు. ఆయన విజిల్ గుర్తు తప్పకుండా భవిష్యత్తులో విజిల్ బాగా గట్టిగా మోగుతుంది. ఇప్పుడైతే మోగదు. అది చూసుకోవాలి. ఇంకా చెప్పాలి అనంటే రాజకీయం లోపల భారతీయ జనతా పార్టీలో కొన్ని చీలికలొస్తాయి. సెంట్రల్‌లో నుంచి కొన్ని చీలికలొస్తాయి. కొన్ని సంక్షోభాలు ఏర్పడతాయి. మళ్ళీ ఇంటర్నల్‌గా దాన్ని క్లారిఫై చేసుకుంటారు. క్యూర్ చేసుకుంటారు. కాకపోతే ఏందంటే భవిష్యత్తులో కొన్ని సంక్షోభాలు జరిగి ఈ ప్రభుత్వం ఇంకా సెంట్రల్‌లో బీజేపీ ఉండదేమో అన్నంతగా సంక్షోభం క్రియేట్ అవుతుంది. కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్‌లో బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని జరుగుతాయి గదా! చాలా సంవత్సరాలు జరిగింది కాబట్టి, ఈ సంవత్సరం పరాభవం గాబట్టి, మంచిగా లేదు గాబట్టి, చిన్న చిన్న సంక్షోభాలైతే జరుగుతాయి గానీ, మరీ ప్రభుత్వాలు కూలిపోయేంత సంక్షోభం అయితే ఈ సంవత్సరం ఉండదు. అదేవిధంగా ఈ సంవత్సరం లోపల ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌లో రాష్ట్రపతి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. అది కూడా దసరా నవరాత్రుల సమయంలో కొన్ని సంక్షోభాలు ఏర్పడతాయి. సో, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని సంక్షోభాలు వస్తాయి. మళ్ళీ పాకిస్తాన్ కూడా కొన్ని ఎట్లాగే ఉంటుంది కదా, వాళ్ళ పనే అది. సో, ఈ సంవత్సరం కొంచెం తీవ్రతరం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ బాంబులు అట్లాంటివి ఉంటాయి, తీవ్రవాదుల చర్యలు. దీనికి ప్రభుత్వాలు కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గనక, తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రాజకీయ సంక్షోభం ఏముండదు. ఎట్లుంది అట్లాగే ఉంటుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ముగ్గురికి మంత్రి పదవులు వస్తాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకొక ఇద్దరికి లేదా నలుగురికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రజల యొక్క మన్నల్ని ఎక్కువగా పొందలేకపోతారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు. ప్రజల మన్నల్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రజల మెప్పుని పొందలేకపోతారు. అది జరుగుతుంది. అక్షయ తృతీయ వరకు వేచి ఉండండి. గురుగ్రహము కర్కాటక రాశి వైపు ప్రయాణించే సమయం ఎప్పుడైతే వస్తుందో, గురుగ్రహం కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయ్యేంతసేపు యుద్ధ భయం అయితే ఉంటుంది. జూన్ వరకు యుద్ధ భయం ఉంటుంది. అక్షయ తృతీయ వరకు తీవ్రంగా ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత యుద్ధ భయం తగ్గుతుంది. కానీ ఇది భవిష్యత్తులో వరల్డ్ వార్ 3కి దారి తీసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బీజం మాత్రమే పడుతుంది కానీ వరల్డ్ వార్ 3 అయితే ఇప్పుడు ఏర్పడదు. ఎప్పుడైతే శనిగ్రహము వృషభ రాశి లోపలికి ఎంటర్ అవుతాడో అప్పుడు వరల్డ్ వార్ 3కి ప్రారంభమవుతుంది. అప్పుడు సంక్షోభాలు విపరీతమవుతాయి. నీటి సంక్షోభాలు పెరుగుతాయి. ఆయిల్ కూడా సంక్షోభం పెరుగుతుంది. అప్పుడు తీవ్రతరమైనటువంటి జరుగుతుంది. ఇప్పుడు యుద్ధము అక్షయ తృతీయ వరకు, అంటే ఏప్రిల్ 17వ తారీఖు వరకు యుద్ధం సమసిపోతుంది. మళ్ళీ నార్మల్ స్టేటస్కి వచ్చేస్తుంది. కాకపోతే ఆహార పదార్థాలు, ధాన్య విషయంలో మాత్రం ఇది ఉంటుంది. మన భారతదేశానికి మాత్రం రెసెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం మాత్రం భారతదేశంలో ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. నూనె పదార్థాలు పెరుగుతాయి. ఆహార ద్రవ్య పదార్థాలు విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి. ఆయిల్ రేటు మాత్రం ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో ₹110, అంటే మొత్తం కలిపి ₹100 యావరేజ్లో పెట్రోల్ ధర ఉంది కదా, ఇది మాత్రం తప్పకుండా 10% పెట్రోల్ ధరలు, తర్వాత డీజిల్ ధరలు మాత్రం పక్కా పెరుగుతాయి. దాంట్లో డౌట్ లేదు. ఇంకా యుద్ధాలు చెప్పాలంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఇది నివురుగప్పిన నిప్పులాగా కంటిన్యూ అవుతానే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో, ఇవి రాష్ట్రాలకి మధ్యన అడపాదడపా చిన్నా చితకా యుద్ధాలు అయితే కంటిన్యూగా ఉంటాయి. యుద్ధం మొత్తం ఆగిపోవడం అయితే ఉండదు. ఎక్కడో ఒక చోట యుద్ధం ఉంటానే ఉంటుంది. అది సంక్షోభం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే మెక్సికోలోను ఈ అమెరికా మెక్సికో, అదేవిధంగా వెండి ఎక్కువగా ఎక్కడైతే లభ్యత ఉంటుందో ఆ దేశాల మీద ఆధిపత్యం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఆయిల్ ఉండేటువంటి దేశాల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసింది. నెక్స్ట్ వెండి మీద వేట ఉంటుంది అమెరికాది. అది బాగా గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి మార్కెట్లో రేట్లు మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరము కళారంగము విస్తృతమవుతుంది, భయంకరమైన విస్తృతమవుతుంది. మీకు ఇప్పుడు ఓటీటీ ఛానల్ అంటే 1, 2, 3, 4 అని చెప్పినట్టు ఉంటాయి కదా. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఒక్కొక్కళ్ళ మొబైల్లో 10, 15, 20 ఓటీటీ ఛానల్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఓటీటీ ఛానల్ స్టార్ట్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు
సీరియల్స్ రిలీజ్ చేసుకుంటారు. దీంతో ఏంటంటే ముఖ్యంగా టీవీ రంగం, టెలివిజన్ రంగం పడిపోతుంది. టెలివిజన్ రంగంలో సీరియళ్ళు పడిపోతాయి. టీవీ అనేటువంటిది ఇంకా ఉండదు. ఇంకా దాదాపుగా టీవీ రంగం పడిపోతుంది. సోషల్ మీడియా, యూట్యూబ్, అదేవిధంగా ఏవైతే కనుక ఓటీటీ ఛానల్సే పెరిగిపోతాయి. ఇకపై టీవీ సీరియల్స్ బాగా తగ్గిపోతాయి. అవి కూడా ఓటీటీలోనే చూడడం జరుగుతుంది. సో డిష్ ఛానల్స్ తగ్గిపోతాయి, వైఫై ఛానల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. అదేవిధంగా కళాకారులకు, నటీనటులు విస్తృతంగా పెరిగిపోతారు. ఎవరికి వాళ్ళు సొంత బ్యానర్లు ఓపెన్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు సొంతగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇకపై మార్కెట్లో కళాకారులకు ఆదరణ పెరుగుతుంది, కళాకారుల మీద ఒత్తిడి తగ్గుతుంది, కళాకారుల మీద మోసం జరగడము, వాళ్ళని ఇంకా రకరకాలుగా వాడుకోవడం అనేటివన్నీ తగ్గిపోతాయి. ఎవరికి వాళ్ళు సొంతగా వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నుంచి కళాకారులకు మంచి లాభాలు కలుగుతాయి, చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు. ఒకప్పుడు ఒక ఊరి నుంచో, ఒక ప్రదేశం నుంచో కేవలం ఒక 10-20 మంది కళాకారులు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రతి ప్రదేశంలోనూ కళాకారులు పెరుగుతారు. దీనివల్ల కళారంగంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాకపోతే థియేటర్లకు డబ్బులు తగ్గిపోతాయి, థియేటర్లకు జనాలు వెళ్ళడం తగ్గుతుంది, ఓటీటీ ఛానల్స్కి ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉంటే కనుక మీరు సొంత ప్రొడక్షన్ యూనిట్లు పెట్టుకోవడం, సొంత ఓటీటీ ఛానల్స్ చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది. యూట్యూబ్ రంగాన్ని కానీ, సోషల్ మీడియా రంగంలో కానీ, అడ్వర్టైజ్మెంట్ రంగంలో వాళ్ళకి కానీ విపరీతమైన డబ్బు లాభాలు ఉంటాయి. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఇంకా ఛానల్స్, కొత్త కొత్త వెబ్సైట్లు, కొత్త కొత్త సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ ఇంకా పెరుగుతాయి. కాకపోతే ప్రజలు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. దొంగలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాకపోతే ఈ సంవత్సరం నుంచి విస్తృతమైన వ్యాపారాలు కళారంగం ద్వారా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహ ప్రాంతం వాళ్ళకి మాత్రం ప్రకృతి విపత్తులు ఉన్నాయి. ఈసారి సీమ ప్రాంతం అంటే కోనసీమ అని అంటారు కదా, ఏవైతే లంక ద్వీపాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు తమ ఇండ్లల్లో ప్లాస్టిక్ బోట్స్, ఇట్లా గాలి కొట్టేస్తే నిండిపోయే ప్లాస్టిక్ బోట్లు కానివ్వండి, అదేవిధంగా లైఫ్ జాకెట్స్ కానీ పెట్టుకోండి. ఈ సంవత్సరం గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉంటుంది, విపరీతమైనటువంటి ఉధృతి ఉంటుంది. కృష్ణానది కాస్త తక్కువ, కానీ గోదావరి నదికి చాలా ఎక్కువగా వరద ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరము సంక్షోభం అంటే పెద్దగా ఏమీ లేదు, కానీ వర్షాలు ఒకే ఒక చోట కుంభవృష్టి కురుస్తాయి. సేమ్ పోయిన సంవత్సరం ఎట్లాగైతే పడ్డట్టుగా దాన్ని ఏమంటారు, క్లౌడ్ బస్ట్లు ఏవైతే అంటారో ఆ క్లౌడ్ బస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతం లోపల సముద్రము వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కసారి సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు తన్నుకొచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని భౌగోళికంగా కొన్ని మార్పులు వస్తాయి తీర ప్రాంతం లోపల, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకోటి, మత్స్య సంపద తగ్గిపోతుంది ఈ సంవత్సరము. మత్స్య కళాకారులకు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దూరాలు వెళ్ళకండి. ముఖ్యంగా జాలర్లు ఎవరైతే ఉంటారో శ్రీకాకుళము, విజయనగరము, ఈ కాకినాడ, ఈ బందరు, ఈ పోర్టుకు సంబంధించి చాలామంది జాలర్లు చాలా దూరాలు వెళతారు. ఈ సంవత్సరము సంక్షోభం ఉంటుంది, మత్స్య సంపద తగ్గిపోతుంది ఈ సంవత్సరము. కాబట్టి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అది కాకుండా ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్స్ విషయంలో మాత్రం ఎవరైతే రొయ్యలు అవి పండించుకుంటారో వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకోసం అంటే సముద్రం లోపల జలచరాలు తగ్గిపోయినప్పుడు ఆర్టిఫిషియల్గా పెంచేటువంటి వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము రాస్ బిజినెస్ చేసేటువంటి వాళ్లకు మంచిగా ఉంటుంది. ఇంకా ఈ ప్రకృతి విపత్తులో భాగంగా ఈ సంవత్సరం తిరుమలలో కారు చిచ్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అడవులు భయంకరంగా తగులుబడిపోతాయి. కాబట్టి ఎండాకాలంలో అడవి ప్రయాణాలు చేయకండి. అమెరికాలో మాత్రం తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. అమెరికాలో చాలా పెద్ద ఎత్తున అడవులు తగులుబడిపోతాయి. సో అమెరికా కానీ, మళ్ళీ ఆస్ట్రేలియా కానీ, ఆస్ట్రేలియాలో లాస్ట్ టైం జరిగాయి. సో మళ్ళీ డూమ్స్ డే లాంటి సిచ్యువేషన్స్ 2020లో కరోనాకు ముందు ఏవైతే అగ్ని ప్రమాదాలు జరిగాయో అవి ఈ సంవత్సరం ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం విష ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి. ఇదే ఎక్కువగా మనుషుల వల్ల జరిగేటువంటి విష ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. స్టాక్ మార్కెట్ అంటేనే అది కదలికలు ఉంటాయి, కిందికి మీదికి కిందికి మీదికి రెగ్యులర్గా ఉంటాయి. దాన్ని అనాలిసిస్ చేయడం ఎవరి వల్ల కాదు. కాకపోతే నేను ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లో అక్షయ తృతీయ నుంచి మంచి బుల్ మార్కెట్ ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత
జూన్ నుంచి ఇంకా భయంకరమైన బుల్ మార్కెట్ ఉంటుంది. కాకపోతే వినాయక చవితి టైంకి మాత్రం వినాయక చవితి నుంచి తీసుకొని ఎప్పటి వరకు ఆల్మోస్ట్ జనవరి, డిసెంబర్ వరకు, డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు బేర్ మార్కెట్ ఉంటుంది. మొత్తం స్టాక్ మార్కెట్ అంతా ఎరుపు రంగుతో ఎరుపెక్కిపోతుంది కంప్లీట్‌గా. సో, ఈ టైం ప్యాటర్న్ ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా వెళ్ళండి. అయితే బ్యాంకింగ్ సెక్టార్‌లో బ్యాంకింగ్ స్టాక్స్ మంచిగానే రాణిస్తాయి గానీ, ఐటీ స్టాక్స్ మాత్రం ఈ సంవత్సరం పెద్దగా పుంజుకోవు. అయితే ఫుడ్‌కి సంబంధించిన స్టాక్స్ మంచిగానే పెరుగుతాయి. డెలివరీ పార్ట్‌నర్‌కి సంబంధించిన స్టాక్స్ బాగా పెరుగుతాయి. అదేవిధంగా సిల్వరు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగానికి సంబంధించిన స్టాక్స్ బాగా పెరుగుతాయి. ముఖ్యంగా వైర్లు తయారు చేసేటువంటి ఏదైతే ఉంటుందో కాపర్ వైర్స్ కానివ్వండి, తర్వాత ఈ సోలార్ ప్యానెల్స్ తయారు చేసేటివి కానివ్వండి, తర్వాత ఐటీ హబ్ రిలేటెడ్ ఏవైతే డేటా సెంటర్లు రన్ చేస్తాయో వాటి రిలేటెడ్‌గా స్టాక్స్ మాత్రం మంచి లాభాలు ఇస్తాయి. ఈ సంవత్సరము ఉగాది వరకు మాత్రమే, అంటే ఇప్పుడు ఇట్లా ఉగాది చెప్తున్నాను కాబట్టి, ఈ ఉగాది అయిన తెల్లారి నుంచి మాత్రం వెండి ధర 3,00,000 రూపాయల కేజీకి పైనే ట్రేడ్ అవుతుంది తప్ప దానికైతే కింద ట్రేడ్ అవ్వదు వెండి అయితే. అంటే స్టాక్ మార్కెట్ ఎంసీఎక్స్ మార్కెట్ చూస్తే 2,85,000 నుంచి 2,90,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కి వెళ్ళిపోతుంది ఉగాది తర్వాత. దానికన్నా కింద పడుతుంది కానీ ఎప్పుడు పడుతుంది అని అంటే ఆ సపోర్ట్ జోన్ 2,67,000 సపోర్ట్ జోన్కి రీచ్ అవుతుంది. ఎప్పుడు అంటే ఏదో ఒక్కరోజు భయంకరంగా పడి అట్లా రీచ్ అవుతుంది. ఎవరైనా తక్కువలో కొనాలి అనుకుంటే 2,65,000కి కింద వెండి ఉన్నప్పుడు ధైర్యంగా మీరు చూసి కొనుక్కోవచ్చు. కానీ 3,00,000 రేటు మాత్రం వెండి దాటుతుంది. ఇక దానికన్నా పడడం అయితే ఎప్పుడో ఒకసారి నెలకొకసారో 2 నెలలకొకసారో పడుతుంది తప్ప మళ్ళీ మార్కెట్ ఎప్పుడైనా సరే కన్సాలిడేషన్ తీసుకొని స్ట్రాంగ్ సపోర్టు 2,85,000కి వెండి సపోర్ట్ తీసుకుంటుంది. గోల్డ్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్టు 1,75,000కి అక్షయ తృతీయ తర్వాత సపోర్ట్ తీసుకుంటుంది. అక్షయ తృతీయ వరకు గోల్డ్ ధరలు అంతా ఇంత పెరుగుతూ ఉంటాయి తప్ప అక్షయ తృతీయ తర్వాత మాత్రం బంగారము 1,70,000కి 65,000కి ఇంకా తగ్గనే తగ్గదు. ఇంకా అక్కడికి సపోర్ట్ జోన్ అయిపోతుంది. దాని తర్వాత బంగారము ఒక్కసారి 2,00,000 వరకు 2,15,000, 20,000 దాకా రీచ్ అయ్యి మళ్ళీ 2,85,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది బంగారము. కాకపోతే వచ్చే సంవత్సరం వరకు చూస్తే కనుక బంగారం యొక్క ధర వచ్చే ఉగాది రాశి ఫలాలకు చెప్తే కనుక బంగారం ధర 2,25,000 దాటే ఉంటుంది తప్ప తగ్గడం అయితే ఉండదు. బంగారం ధర పెరుగుతుంది. ఈ సంవత్సరం బ్యాంకింగ్ సెక్టార్లు కూడా చాలా బాగా రాణిస్తాయి. బ్యాంకింగ్ సెక్టార్లు 12% వృద్ధిలో మంచి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ప్రజలు ఈ సంవత్సరం ఎక్కువగా అప్పుల పాలవుతారు. సో అది ఉంది. రాష్ట్రాలు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ అప్పుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం విద్యారంగంలో మంచి మార్పులు వస్తాయి. విద్యార్థులు సరికొత్తమైనటువంటి విచక్షణతో కూడుకొని ముందుకు వెళతారు. ముఖ్యంగా విద్యారంగంలో ప్రజలు తొందరగా న్యాయ వ్యవస్థ గురించి నేర్చుకోవడం కానీ, టెక్నాలజీ నేర్చుకోవడం కానీ ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. విద్యార్థులు ముఖ్యంగా మార్కుల వెంట పడకుండా తమ యొక్క టెక్నాలజీ స్కిల్స్ ఎక్కువగా డెవలప్ అయ్యేటట్టుగా విద్యార్థుల్లో ఒక మంచి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరం విద్యా విషయంలో కానివ్వండి, అదేవిధంగా వైద్య రంగంలో కూడా సరికొత్త టెక్నాలజీ వస్తుంది. ఇంతకు మునుపు ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా సరే చాలా ఉండేటివి. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలు మొత్తం బంద్ అయిపోతాయి. నానో టెక్నాలజీ డెవలప్ అవుతుంది. చిన్న ట్యాబ్లెట్ లాంటిది ఇంజెక్షన్ లాగా ఇస్తారు. చిన్న ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ రోబో లోపలికి వెళ్ళిపోతుంది. మొత్తం హార్ట్ బ్లాకేజెస్ అంతా నీట్గా క్లీన్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. సో ఫ్యూచర్లో నానో టెక్నాలజీ, నానో రోబోట్స్ ఏఐ తోటి వస్తున్నాయి. సో అవే మాన్యువల్గా వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఏమున్నాయో చక్కగా డాక్టర్లు వీడియో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. సో మంచిగా కెమెరా పెట్టేసుకొని వీడియో గేమ్ లాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ సాల్వ్ చేస్తారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో కిడ్నీ స్టోన్తో బాధపడే వాళ్ళకి కూడా పెద్దగా ప్రాబ్లం ఏం రాదు. కిడ్నీ దగ్గర కూడా ఏదైతే యురేత్రా లోపల చిన్న రోబో పంపించేస్తారు. అది వెళ్ళిపోయి మంచిగా కిడ్నీ స్టోన్ అంతా అది బంద్ చేసి బయటకు వచ్చేస్తుంది. నొప్పి లేకుండా కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఫ్యూచర్లో నానో టెక్నాలజీ వైద్య రంగం లోపలికి వచ్చేసి అద్భుతాలు జరుగుతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన ట్రీట్మెంట్స్కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఎంత నానో టెక్నాలజీ వస్తుందంటే ఎట్లాగైతే కనుక క్యాన్సర్ సెల్స్ని డామినేట్ చేయడానికి ఏఐ లాంటి కొన్ని సెల్స్ని వాళ్ళు తయారు చేస్తారు, రోబో సెల్స్ని. అవి శరీరంలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ సెల్స్ అన్నిటిని కూడా అవి స్మాష్ చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ టెక్నాలజీ ఉంటుంది.
మనిషి మరణాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అదైతే జయించడం కష్టమే కానీ ఎస్. కాకపోతే డబ్బు ఉన్నటువంటి వాడు, విపరీతమైన డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తమ ఆయుష్ని 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలకైతే పెంచుకోగలుగుతారు. అది జరుగుతుంది భవిష్యత్తులో. డబ్బున్నటువంటి వాడు టెక్నాలజీ తోటి ఆయుష్ పరిమాణం పెరిగే అవకాశాలు అయితే ఈ సంవత్సరం నుంచి కనిపిస్తున్నాయి. 150 సంవత్సరాల వరకు కూడా బతకొచ్చు. అది జరుగుతుంది. ఈ సంవత్సరము మహిళల్లో చైతన్యం బాగా ఏర్పడుతుంది. మహిళలు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. సో ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ శాతం కూడా చాలా పెరుగుతుంది. జిఎస్టీలు కూడా చాలా ఎక్కువ మంది కడతారు. ముఖ్యంగా మహిళలు ఏంటంటే కనుక ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంకా వేరే వేరే టెక్నాలజీ లోపలికి మహిళలు అందరు వ్యాపారస్తులు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం వస్త్రాల రేట్లు భయంకరంగా పెరిగిపోతాయి. ఇప్పుడున్నట్టు కాదు. ఇంకా ఈ సంవత్సరం పట్టు చీరలు కొనాలంటే ఇంకా ఈఎంఐలో పట్టు చీరలు అమ్మబడును అని మాత్రం ఉంటాయి. సో ఆ రేంజ్ లోపలికి చీరల రేట్లు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఖరీదైన పట్టు చీరలు ₹1,00,000 పైన వెళ్ళిపోతాయి. సో ఒకప్పుడు ఈ సంవత్సరము 30,000కి 40,000కి దొరికిన పట్టు చీర ఇప్పుడు మాత్రం అంటే 2025కి 26 కనుక చూస్తే 15-20% బట్టల రేట్లు పెరిగిపోతాయి. చిన్నపిల్లల బట్టలు కొందామంటే ఇంకా క్రెడిట్ కార్డ్ తోటి ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి నుంచి బట్టల రేట్లు అయితే బాగా పెరిగిపోతాయి. సో తప్పదు. ఈ సంవత్సరము వస్త్రాల రేట్లు పెరుగుతాయి. కానీ వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైతే లాభదాయకంగా ఉంటుంది. సో ప్రజలు ఆఫర్ల కోసం చూస్తూ ఉంటారు. ఇదైతే పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల బట్టల విషయంలో. ఎందుకోసమంటే నేను డైరెక్ట్గా కూడా చూస్తున్నాను. నా దగ్గర చాలామంది నా శిష్యులు ఉన్నారు. స్త్రీలకి వాళ్ళ యొక్క వస్త్రాలు కుట్టడానికి పురుషులకైతే ఒక షర్ట్ కొనుక్కుందానంటే ₹200 ఒక షర్ట్ వచ్చేస్తుంది. కానీ స్త్రీలకు అట్లా కాదు. వాళ్ళకి ఏదైనా వస్త్రాలు కుట్టించుకోవాలంటే ఒక్కదానికి మినిమం ₹700 పడుతుంది అని అంటే భవిష్యత్తులో స్త్రీలు వస్త్ర రంగంలోకి వెళితే కనుక వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. మంచి డబ్బులు సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం బాగుంది ఆ విషయంలో మాత్రం. ఈ సంవత్సరము గురుగ్రహ సంచారం బాగా మనం తెలుసుకుందాం. గురుగ్రహము జూన్ 1వ తారీఖు వరకు, అంటే 1-3 అనుకోండి, అప్పటి వరకు ఏంటంటే గురుగ్రహ సంచారము మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరించినప్పుడు ఏమవుతుంది అని అంటే శనికి తర్వాత గురుగ్రహానికి ఏంటంటే కేంద్ర దృష్టి పడుతుంది. సో 1, 4, 7, 10లో ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే సంక్షోభాలు ఎక్కువగా ఏర్పడతాయి. జూన్ 1వ తారీఖు వరకు సంక్షోభాలు ఉంటాయి. చెప్పాను కదా, కూరగాయల రేట్లు పెరగడము, ఆహార ధాన్యాల రేట్లు పెరగడము, బియ్యము దాదాపుగా ₹100 కిలో అయిపోతుంది. బియ్యం ఇప్పటికే ₹80 కిలో అయ్యింది బియ్యము. ఇకపై ₹100 కిలో అయ్యే అవకాశం ఉంటుంది. అందులోపల ఏ డౌట్ లేదు. సో నూనెల ధాన్యాలు అన్ని రేట్లు పెరిగిపోతాయి గురుగ్రహము ఉండేంత వరకు, మిథున రాశిలో ఉన్నది. తర్వాత గురుగ్రహం ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నప్పుడు అక్కడ నుంచి కర్కాటక రాశి లోపలికి వచ్చేస్తాడు. జూన్ 3వ తారీఖుకి కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయిపోతాడు. 1వ తారీఖు ఎంటర్ అయ్యాడు అంటే ఇంకా అక్కడ నుంచి జూన్ 3వ తారీఖు నుంచి ప్రభావం స్టార్ట్ అవుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 31 అక్టోబర్ 2026 వరకు గురుడు కర్కాటక రాశి లోపల సంచరిస్తాడు. ఇదండి అద్భుతమైన సమయం. గురుడు తన ఉచ్చ స్థానం లోపలికి వెళ్ళగానే ప్రజలందరినీ ధనవంతుల్ని చేస్తాడు, శ్రీమంతుల్ని చేస్తాడు. బ్యాంకింగ్ స్టాక్లు ఇలా పెరిగిపోతాయి. అన్నీ నిఫ్టీ గిఫ్టీ అన్నీ పెరుగుతూ ఉంటాయి. స్టాక్ మొత్తం బుల్ మార్కెట్ ఉంటుంది. కర్కాటక రాశి లోపల గురువు అంటర్ పెట్టగానే బుల్ మార్కెట్ ఉంటుంది. బంగారం 2,10,000కి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ సంవత్సరం దసరా మీరు దీపావళి బంగారం కొనుక్కుందామని అనుకుంటే దీపావళికి బంగారం పక్కా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, 1,95,000 వరకు పక్కా రీచ్ అవుతుంది. ఇందులో డౌట్ లేదు బంగారం దీపావళి కొనేసరికి. కాబట్టి ఇప్పుడే కొనుక్కోండి బంగారము. ఇప్పుడు ఏదో తగ్గుతూ ఉంది. 22 క్యారెట్స్ ₹15,000 ఉన్నప్పుడే కొనేసుకోండి. ఇంకా 22 క్యారెట్స్ 15,000, ₹16,000 ఉన్నప్పుడే కొనుక్కోండి. ఇంకా మళ్ళీ మీరు కొందామనుకుంటే 22 క్యారెట్స్ 18,000కి వెళ్ళిపోతుంది. సో పర్ గ్రామ్ అదొక్కటి చూసుకోండి. తర్వాత సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. 31 అక్టోబర్ 2026కి గురుడు సింహరాశి లోపలికి ఎంటర్. గురుడు ఎప్పుడైతే సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడో అప్పుడు ఉంటుందండి ఈ సినిమా. పూర్తిగా ఆయిల్ రేట్లు మళ్ళీ పెరిగిపోతాయి. ఆయిల్ రేట్లు భయంకరంగా పెరిగిపోతాయి. అమెరికన్ డాలరు విస్తృతంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా చాలా సంక్షోభాలు ఏర్పడతాయి, యుద్ధాలు ఏర్పడతాయి. గురుడు సింహరాశి లోపల రాగానే అన్ని సెటరేట్ చేస్తాడు. కాబట్టి కొన్ని సంక్షోభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ మాత్రం స్టాక్ మార్కెట్ భయంకరంగా బేర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే గురుగ్రహ సంచారం వల్ల గురుడు సింహరాశి లోపలికి వెళ్ళినప్పుడు మీకు అందరికీ తెలుసు, అంటే ఇది కూడా చెప్పాలి కదా, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా నడుస్తుంది, బిట్కాయిన్.
10th అక్టోబర్ 2025 రోజున బిట్‌కాయిన్ డమ్మని కింద పడిపోయింది. ఆ రోజు పడ్డదంటే ఎంత $1,25,000 దగ్గర ఉండే బిట్‌కాయిన్ దాదాపుగా $60,000 రీచ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే గురుడు సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు అంటే నెక్స్ట్ మళ్ళీ 31 అక్టోబర్‌కి బిట్‌కాయిన్ ప్రైస్ వచ్చేసి 1,30,000 దాటిపోతుంది మళ్ళీ. అవకాశాలు ఉన్నాయి. అది మళ్ళీ మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని చెప్పట్ల. అది మీ ఇష్టం. నేను చెప్పేది నేను చెప్తున్నాను. నా అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను. పెట్టుబడి వ్యవహారాలంతా కూడా మీ విచక్షణ. తరువాత శని మీనరాశి లోపలికి ప్రవేశించాడు. ఆల్రెడీ మీనరాశి లోపల ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే ఉంటాడు. ఎక్కడికి జరగడు. అక్కడనే కూర్చుంటాడు. కాబట్టి శని మీనరాశిలో సంచలన రోజులు జలప్రళయాలు, నౌకా ప్రమాదాలు, అదేవిధంగా నీటి ప్రమాదాలు, నీరు కలుషితం అవ్వడము, తర్వాత రసాలు, నీరసాలు అంటే లిక్విడ్‌కి సంబంధించిన ఇనుము ధర పెరగడము, సిమెంట్ ధర పెరగడము, తర్వాత ఆయిల్ ధరలు పెరగడము, తర్వాత వెండి ధర పెరగడం, బంగారము అన్నీ మొత్తం భూమి ధాతువుల ధరలన్నీ కూడా సామాన్యులకు రీచ్ కానంత దూరంగా పెరిగిపోతాయి. సో, స్టీల్ రేట్లు కూడా భయంకరంగా పెరిగిపోయే అవకాశం